మరి ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి కమల రాస్తున్నారు. నిత్య పూజలో దక్షిణావృత శంఖాన్ని ఏ విధంగా ఉపయోగించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. శంఖము శుభ సూచకము, శుభ శకునము. ఉదయం లేవగానే శంఖాన్ని చూడాలి అని కూడా శకున శాస్త్రం చెబుతుంది. మనకు సామాన్యంగా దొరికేటువంటి ఉత్తర శంఖాలన్నీ కూడా దక్షిణావృతం కాకుండా ఉత్తరం వైపుగా ఉన్నవి లభిస్తూ ఉంటాయి. దక్షిణావృతం దొరికితే మరింత విశేషం, గుర్తుపెట్టుకోవాలి. వేదిక పైన స్వామిని ముందుగా శుద్ధమైన పరిశుభ్ర జలం చేత కడిగి పొడి బట్టతో, మెత్తని పొడి బట్టతో మృదువుగా అద్దాలి. రుద్దకూడదు, మృదువుగా అద్దాలి. స్వామి ప్రాణంతో ఉన్నాడు, శరీరాన్ని మనం రుద్దుకుంటే శరీరం అవ్వదు, నెమ్మదిగా అద్దాలి. గౌరవంతో పాత్రలో పెట్టుకోవాలి. ఈ పాత్రలో దేవతా స్వరూపాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ పాత్రకు కుడి వైపున, అంటే మనకు కుడి చేతి వైపున, ఆ పాత్ర పళ్ళెం మన వైపుగా ఉంది కాబట్టి ఆ పాత్ర పళ్ళెంలో దేవతామూర్తికి ఎడమ చేతి వైపున అని చెప్పుకోవాలి మీ భాషలో. ఆ విధంగా దక్షిణావృత శంఖాన్ని తూర్పు అగ్రం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణావృత శంఖంలో నీరును కలశంతో కానీ, గ్లాసుతో కానీ, కమండలంతో కానీ, ఉద్ధరణతో కానీ నింపాలి. శంఖాన్ని తీసుకొని చెంబులో అలా ముంచి పెట్టకూడదు. శంఖం మొదలు భాగము అస్పృశ్యము, తాకరానటువంటి భావన కనుక శంఖం ప్రారంభమే తాకదగినది. ఆ అగ్రభాగాన్ని పట్టుకొని వెనుక భాగాన్ని స్పృశించకుండా శుభ్రంగా కడిగి మళ్ళీ ఇలాగా పెట్టేసి నీరు నింపి అటుపిమ్మట ఇరుపక్కలా పట్టుకొని అర్చన చెయ్యాలి. ఆ శంఖంలో నీరు పోసే సమయంలో శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖపీఠంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు, శంఖాగ్రే సోమాయ నమః ఇలాగా సంకల్పం చెయ్యాలి. మధ్యే గంగా సరస్వతీభ్యో నమః అని చెప్పాలి. ప్రణవేణ శంఖం ద్వాదశవారం పూరయిత్వా, ఇది వాక్యం. మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో ఈ నీరు పోసే సమయంలో ప్రణవేణ ఓంకారం చేత 12 వారం 12 మార్లు నింపాలి. ఓం 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 అంటూ 12 మార్లు నీళ్లు నింపితే ఆ శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది, తీర్థమవుతుంది. దాని చేత ఆ పరమాత్మని అభిషేకం చేసి తిరిగి మళ్ళీ యథాస్థానంలో ఉంచి మళ్ళీ నీళ్లు నింపాలి. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా పెట్టకూడదు. ఇది దక్షిణావృత శంఖాన్ని అర్చనలో వినియోగించే విధానం. పరమాత్మను అర్చించకంటే పూర్వం పీఠార్చనం కుర్యాత్, పీఠాన్ని అర్చించాలి. అటు పిమ్మట శంఖాన్ని అర్చించాలి, ఆ పిమ్మట పరమాత్మను అర్చించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ శంఖాన్ని ఎక్కడ ఉంచాలంటారు? ప్లేట్లో ఉంచారా లేకపోతే దాని ప్లేట్ బయట పెట్టాలి. చాలా మంచి ప్రశ్న అడిగా అమ్మాయి. ఏ పాత్రలో అయితే పరమాత్మను మనం ఏర్పాటు చేస్తున్నామో, ఒక ఈశ్వరుడు, ఒక పార్వతి, ఒక గణపతి, ఒక నారాయణమూర్తి, ఒక సూర్యనారాయణమూర్తి, పంచాయతనము, ఈ పాత్రకు బయట ఆ పళ్ళానికి ఎడమ వైపున, మనకు పళ్ళెం ఎదురుగా ఉంటుంది కాబట్టి మనకు కుడి వైపున ఇలా ఏర్పాటు చేస్తాం.